నందమూరి తారక రామారావు ఇది కేవలం పేరు కాదు, ప్రభంజనం. ఒక గొప్ప నటుడుగా, ప్రజానాయకుడిగా తెలుగు జాతికి ఎన్నో సేవలు అందించారు. తెలుగువారు అంతా ఆయనను అన్నగారు అని అభిమానంతో పిలుచుకుంటారు. తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించారు. ఎన్టీఆర్ పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయాడు. నేడు జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక క్రికెట్ టీంకి ఉన్నంత సభ్యులు ఈ కుటుంబంలో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కుమారుల్లో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కొనసాగుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా తన సత్తాను చాటారు బాలకృష్ణ. ఇక ప్రస్తుతం అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ వరుస విజయాలను సొంతం చేసుకొని మంచి సక్సెస్ ట్రాక్లో ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లో కూడా మంచి బిజీగా ఉన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్రలో కొనసాగుతున్నారు. అయితే ఆ పార్టీ బాలకృష్ణ ఆధీనంలో ఉండాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ జనరేషన్లో ఎన్టీఆర్ అనగానే పక్కా గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఎప్పుడు కూడా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ను అంతగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ను ట్వీట్ చేసే విధానం కూడా వేరేగా ఉండేది. అయితే ఎన్టీఆర్కి సక్సెస్ రావడంతో చాలామంది ఎన్టీఆర్ను దగ్గరకు తీసుకోవడం మొదలుపెట్టారు. 2009 ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున జోరుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తండ్రి హరికృష్ణ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని విషయాలపైన ఎన్టీఆర్ స్పందించకపోవడంతో చాలామంది ఎన్టీఆర్ను వ్యతిరేకంగా విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చివరి దశలో ఉందని, ఆ పార్టీని మళ్లీ నిలబెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదే ఉద్దేశం చాలామందికి కూడా ఉంది అని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా జరిగిన ఎలక్షన్ సంబంధించి ఒక్క ట్వీట్ కానీ, ఒక స్పీచ్ కానీ ఇవ్వలేదు జూనియర్ ఎన్టీఆర్. రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఈ విషయంపై చాలామంది టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. ఇక రీసెంట్గా టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని అన్నారు. ఇది తన డిమాండ్ అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ 2014, 19, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేయలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీ బాధ్యతలు నారా లోకేష్కు అప్పగించాలన్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి వారసత్వంగా ఆ పార్టీని నిలబెట్టే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్కు ఉంది. అయితే ఇప్పటి వరకు దీని గురించి స్పందించలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం అందరికీ ధీటైన సమాధానంగా ఒక ట్వీట్ను వదిలారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొకసారి తాకిపోతాత అంటూ ఎప్పటిలానే ట్వీట్ చేశాడు తారక్. ఇకపోతే తెలుగుదేశం చిన్నబోతుంది, పెద్ద మనసుతో మళ్లీ రాతాత అంటూ ఇండైరెక్ట్గా ఇప్పుడున్న నాయకులను టార్గెట్ చేశాడు తారక్.